డీటెయిల్స్ చూద్దాం. ముంబై నటి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ పొడిగించారు. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతిరాణా టాటా, ఐపీఎస్ విశాల్ గున్ని సస్పెన్షన్ మరో 6 నెలలు పొడిగించారు. నటి జత్వాని కేసులో ఈ ముగ్గురు అధికారులు సస్పెండ్ అయ్యారు. ముంబై నటి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ పొడిగించారు. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతిరాణా టాటా, ఐపీఎస్ విశాల్ గున్ని సస్పెన్షన్ మరో 6 నెలలు పొడిగించారు. నటి జత్వాని కేసులో ఈ ముగ్గురు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాటి తెలుసుకుందాం. రామారావు. నీలిమ, ముంబై నటి జత్వాని కేసులో సస్పెన్షన్ గురైన ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణా టాటా వీళ్ళ ముగ్గురు సస్పెన్షన్ ను మరో 6 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా అప్పట్లో వీరి ముగ్గురిపై ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడమే కాకుండా వీరిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేసింది. ఆ తర్వాత కేసును సిఐడికి బదిలీ చేసింది. ఇందులో పీఎస్ఆర్ ఆంజనేయులు మినహా మిగతా 20 కూడా హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు వీళ్ళకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి సిఐడి దర్యాప్తు జరుగుతుండటంతో వీళ్ళపై సస్పెన్షన్ పొడిగించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ ముగ్గురు అధికారుల సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. నీలిమ. రైట్, థాంక్యూ రామారావు.